నరసరావుపేట పట్టణంలో ప్రభుత్వ స్థలాలు, కాలువలు, రోడ్లు, అక్రమ కట్టడాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. కారణం ఏమిటంటే ఎవరినైనా ప్రలోభపరచగలమనే ధీమా ఆక్రమణదారులకి, ఈ అక్రమ కట్టడాలు చేసే వాళ్ళకి ఉన్నది. అందువల్లనే యథేచ్ఛగా నరసరావుపేట జిల్లా హెడ్ క్వార్టర్లోనే కాలువలు ఆక్రమిస్తున్నారు, రోడ్లు ఆక్రమిస్తున్నారు, కట్వా చెరువు ఆక్రమించి కాంప్లెక్స్ కట్టి అమ్ముకుంటూ ఉన్నారు. ఇల్లు జరుగుతున్నా పేపర్లో రెగ్యులర్ గా వస్తున్న అధికారులకు తెలియజేస్తున్నా ఈ మున్సిపాలిటీ మాకు సంబంధం లేదన్నట్లు ఇక్కడ ఉన్న కమిషనర్ వ్యవహరిస్తూ ఉన్నాడు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద చర్య తీసుకోకపోతే మేము ఖచ్చితంగా హైకోర్టుకి ఈ నరసరావుపేట మున్సిపాలిటీ విషయాలు తీసుకెళ్తాము. నరసరావుపేట మున్సిపాలిటీ అనేటువంటిది అక్రమాల కేంద్రంగా ఉన్నది. ఎన్నిసార్లు ఎవరు అర్జీలు ఇచ్చినా, ఎవరు రాసినా మాకు సంబంధం లేదు, ఎవరు మమ్మల్ని ఏమి చేయలేరు అనేటువంటి ఒక ధీమా ఏర్పడ్డది. కారణం ఏంటంటే మాకేదో రాజకీయ సపోర్ట్ ఉంది అనే ధీమా వాళ్ళకుంది. కానీ చట్టబద్ధంగా వ్యవహరించాలి. మున్సిపాలిటీ అధికారులైనా ఎవరైనా రాజ్యాంగం ప్రకారం వ్యవహరించాలి. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి. కానీ అలా తీసుకోవట్లా. కారణం ఏమిటి అనేది అందరికీ తెలిసిన విషయం, ఓపెన్ సీక్రెటే. అందువల్లనే ఆక్రమణదారులు మమ్మల్ని ఎవరేమీ చేయలేరని ఈ ఆఫీస్ కాడే ఉదయం నుంచి సాయంత్రం వరకు టెస్ట్ చేసి వాళ్ళు వ్యవహారాలు నడుపుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది పైన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఈ యొక్క అక్రమ కట్టడాలను ప్రక్షాళన చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లా కేంద్రమైనటువంటి నరసరావుపేటలో ముఖ్యంగా సతన్పల్లి రోడ్ లో ఉన్నటువంటి కాత్వా చెరువు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కాలువ, మరి ఈ పట్టణానికి సంబంధించినటువంటి మురికి నీరు కానీ లేదంటే రకరకాలుగా వచ్చినటువంటి అక్కడ కాలువని ఆక్రమించడం జరిగింది. ఈ ఆక్రమణకు గురవడం వలన రాబోయే కాలంలో ఈ పట్టణానికి చాలా ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. జీవిస్తున్నటువంటి చాలా మందికి అసౌకర్యాన్ని కలగజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లా తొలగించాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి ప్రజా సంఘాల దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే మేము గత నెల మరి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి మెమోరాండం చేయడం జరిగింది. వారు ఇమ్మీడియట్ గా దాన్ని పరిష్కారం చేయాలని చెప్పి పట్టణానికి సంబంధించినటువంటి కమిషనర్ గారు ఏదైతే ఉన్నారో వారిని ఆదేశించడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి కమిషనర్ గారు పట్టినట్టుగా చేస్తున్నట్టుగా మరి చేస్తా ఉన్నారే తప్ప ఎలాంటి పురోగతి అనేది లేదు. దానికి సంబంధించినటువంటి వెంటనే తీయాలని చెప్పి మేము గతంలో రకరకాల ఆందోళన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా మరి అక్కడ ఏం పురోగతి అనేది కనబట్టలేదు. కనుక ఈ రోజు ఏదైతే కమిషనర్ గారు ఉన్నారో కమిషనర్ గారికి మెమోరాండం ఇద్దామని చెప్పి వచ్చాం. మరి మెమోరాండం ఇవ్వడానికి ఆయన బయటకు వెళ్తాం వలన ఆర్ఓ గారికి మెమోరాండం ఇచ్చి విషయాన్ని క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి ఈ రోజు మన మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన తెలియజేస్తున్నాం. ఈ పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. రాబోయే కాలంలో అనేక రకాల అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రజలు మొత్తం ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కనుక దీన్ని పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో ఈ ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి భారీ ఎత్తున నిన్న ప్రజల దృష్టికి తీసుకెళ్లి ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నరసరావుపేట పట్టణం సత్తనపల్లి రోడ్లో ఆవుల సత్రం వద్ద ఉన్నటువంటి కత్వా చెరువుకి వెళ్ళే డ్రైనేజ్ కాలువ, అదేవిధంగా కత్వా చెరువు యొక్క సుమారు 3 ఎకరాల స్థలాన్ని పట్టణానికి చెందినటువంటి భూ కబ్జాదారులు ఆక్రమించి దాని మీద అనేక రకాల షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారు. ఈ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని గత కొన్ని నెలలుగా ప్రజా సంఘాలుగా మేము జిల్లా కలెక్టర్ గారికి సంబంధిత అధికారులందరికీ కూడా అర్జీలు ఇచ్చినప్పటికీ జిల్లా కలెక్టర్ గారు స్పందించి వెంటనే ఆ ఆక్రమణలు తొలగించి ఆ భూములు స్వాధీనం చేసుకొని కాలువను యథావిధిగా పునరుద్ధరించాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారిని ఆదేశించడం జరిగింది. ఇది జరిగి దరిదాపు 4 రోజులు కావస్తున్నప్పటికీ మున్సిపల్ కమిషనర్ గారు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒక ఉన్నతాధికారి ఇచ్చిన ఆదేశాలను కూడా తొంగలో దొక్కుతున్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు ఏమీ చేయకుండా ఆ ఆక్రమణ తొలగించకుండా నిర్లక్ష్యంగా ఉండటం వల్ల ఎవరైతే ఆక్రమణలకు పాల్పడ్డారో వాళ్ళందరూ ఈ భూమి మాది అని చెప్పి యథేచ్ఛగా బోర్డులు ఏర్పాటు చేశారు. దీనివల్ల ప్రజలకి అంటే నరసరావుపేట పట్టణ ప్రజలు రాబోయే వర్షాకాలంలో వరదల్లో వల్ల మురుగునీరు సరిగా పోక ముంపునకు గురయ్యే పరిస్థితి ఉంది. ఇది ప్రజలకు నష్టదాయకమైన పని కాబట్టి ఈ ఆక్రమణలు తొలగించేసి ఈ కాలువని
అంటే సుమారు 126 అడుగులు ఉన్నటువంటి కత్వా చెరువు కాలువ కేవలం 10 అడుగులకు పరిమితం అయ్యి పూర్తిగా ఆక్రమించబడింది. ఈ మున్సిపల్ అధికారులు దీనివల్ల ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల యథేచ్ఛగా ఆక్రమణలు కొనసాగుతున్నాయి, వ్యాపారాలు చేస్తా ఉన్నారు. కాబట్టి వెంటనే స్పందించి ప్రభుత్వం ఇకనైనా సరే మున్సిపల్ కమిషనర్ గారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించకుండా వెంటనే జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలను అమలు చేసి ఆ కత్వా చెరువు ఆ సుమారు 3 ఎకరాల భూమితో పాటు ఆ కాలువపై ఉన్న ఆక్రమణలు కూడా షాపింగ్ కాంప్లెక్స్ కూడా తొలగించి ఆ కాలువని పునరుద్ధరించాలని మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం.